ప్రభాస్ మూవీస్‌కి సంబంధించి మీరు ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? 'ఫౌజీ', 'సలార్ 2'. నేనైతే 'ఫౌజీ' కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు 'అనురాగపూడి' అంటే చాలా ఇష్టం. 'ప్రశాంత్ నీల్' అంటే కూడా నాకు చాలా ఇష్టం. బట్ ఈ పోటాపోటీలో 'సలార్' ఆల్రెడీ చూసాం. ఎట్లా చూపిస్తాడు 'ప్రశాంత్ నీల్' ఒక తోపులా చూపిస్తాడు ప్రభాస్‌ని అనేది. బట్ 'అనురాగపూడి' ఎట్లా చూపిస్తాడు? ఆ సాఫ్ట్ అండ్ 'ఫౌజీ' మళ్ళీ ఒక సాఫ్ట్ సినిమాలు తీసేటువంటి డైరెక్టర్ 'సీతారామం' గానీ, లేకపోతే ఇట్లాంటి 'అందాల రాక్షసి' గానీ, ఇట్లాంటి సినిమాలు తీసేటువంటి 'అనురాగపూడి' నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రభాస్ని ఎట్లా చూపిస్తాడు అనే ఎక్సైట్మెంట్తో నేను దానికోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నాను 'సలార్ 2' కంటే కూడా. బట్ స్టిల్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ నాకు 'సలార్ 2' ఉంటుంది వెయిట్ చేస్తుంది దాంట్లో 'కల్కి 2' కంటే. సో మీరు ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు ఇన్నిట్లో 'ఫౌజీ' వర్సెస్ 'సలార్'లో కామెంట్ చేయండి. 'సలార్ 2' అయితే 'సలార్ 2' అని, 'ఫౌజీ' అయితే 'ఫౌజీ' అని. ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ అడగట్ల, ఒక కామెంట్ మాత్రం అడుగుతున్నాను. సో దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ట్విట్టర్లో కానీ సోషల్ మీడియా మొత్తం కూడా పెద్ద డిస్కషన్ నడుస్తున్నాయి 'ఫౌజీకి' సంబంధించిన అప్డేట్స్ గురించి, 'సలార్'కి సంబంధించిన అప్డేట్స్ గురించి. 'ఫౌజీ' అయితే 22 ఫిబ్రవరి అట్లా ఏదో ఒక అప్డేట్ వస్తుందేమో అనే, అంటే 26 ఏంటి సారీ ఫిబ్రవరి కాదు, ఈ మంత్ 26 ఏదన్నా అప్డేట్ వస్తుందా రిపబ్లిక్ డే కాబట్టి అనే డిస్కషన్ అయితే నడుస్తుంది జనాల్లో. అయితే దాని తర్వాత సడన్గా ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు కానీ 'సలార్ 2' అప్డేట్ 26 జనవరికి వస్తుంది. సో 'ఫౌజీ' వస్తుందో అది తెలియదు కానీ అది కన్ఫర్మ్ కాకముందే 'సలార్ 2' కూడా వస్తుందని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. నిజంగా అప్డేట్ వస్తుందా రాదా అంటే మాత్రం నాకైతే పెద్దగా నమ్మకం అనిపించట్లేదు, ఎందుకంటే ఏది కన్ఫర్మ్ కాలేదు. సో అంటే ఎందువల్ల 'సలార్ 2' గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి 'సలార్ 2' పరిస్థితి చూసుకుంటే ప్రశాంత్ నీల్ టోటల్ ఫోకస్ అంతా ఎన్టీఆర్ డ్రాగన్ మీద పెట్టారని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ నీల్ మీద ఇంకా టైటిల్ ఫిక్స్ అవ్వలేదు, డ్రాగన్ అనుకుంటున్నారు. సో 'సలార్ 2' మీద ఫోకస్ ఈ గ్యాప్లోనే పెట్టే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్స్ స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చున్నారని తెలుస్తుంది, డైలాగ్ రైటింగ్ కానీ వీటి మీద కూర్చున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే ఎన్టీఆర్ నీల్ అప్డేట్ అయిపోద్దో నెక్స్ట్ ఇయర్ 2027 మిడిల్ లోపు 'సలార్ 2' స్టార్ట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో 'సలార్ 2' వీలైనంత త్వరగా రివీల్ స్టార్ట్ చేద్దామని, అంటే 28 ఎండింగ్ వరకు 'సలార్ 2' అయితే సినిమా రాదు. చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ తెలుసుకోవాల్సినటువంటి బిగ్గెస్ట్ పాయింట్ అనమాట ఇది. సో 2028కి ఇప్పుడే అనౌన్స్మెంట్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు అప్డేట్ ఇవ్వాలి, టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇంకా టీజర్ కానీ ఇవన్నీ అవసరం ఎందుకు ఉంటుంది? సో అలా ఆలోచిస్తే 'సలార్ 2' అప్డేట్ ఏమి ఉండదు. ఒకవేళ ఏదన్నా ఉంటే ఏదైనా ఒక చిన్న వీడియో 15 సెకండ్స్ వీడియో, అంతకుమించి ఉండదు. అది కూడా ఉండదు. సో ఉండే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ వస్తే కనుక 'ఫౌజీ' ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే 26 రావడం. 'ఫౌజీ' బీయింగ్ ఆన్ మిలిటరీ బ్యాక్ డ్రాప్, ప్రీ ఇండిపెండెంట్ ఎరా నడుస్తుంది. అలాగే సినిమా కూడా 2026 దసరా అంటున్నారు. ఇంకా ఫిక్స్ అవ్వకపోయినా సరే ఎంతో కొంత ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చినా, పోస్ట్ ఇచ్చినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు కాబట్టి 'ఫౌజీ' ఇవ్వచ్చు. రాజాసాబ్ యొక్క ఫ్లాప్ అయినటువంటి బ్యాట్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. దానివల్ల కూడా ఇస్తే 'ఫౌజీ' లుక్తో కూడా ఒక లుక్ ఇస్తే చాలు ప్రభాస్ పిచ్చెక్కిపోతారు. మొత్తం స్పిరిట్ ఎట్లా చూశారు మనం, స్పిరిట్ కనపడగానే ఒక పోస్టర్కి అందరూ మెంటలు ఎక్కిపోయారు. అట్లా 'ఫౌజీ' కూడా ఒక లుక్ ఇచ్చేస్తే ప్రభాస్ ఒక స్పిరిట్లో ఎట్లా ఉంటాడు, రాజాసాబ్లో ఎట్లా ఉన్నాడు, 'సలార్'లో ఎట్లా ఉన్నాడు తెలుసు. సో 'ఫౌజీ'లో కూడా ఎట్లా ఉంటాడో తెలుసుకుంటాము. 'కల్కి 2'లో ఇంకొక అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రభాస్ని క్యారెక్టర్కి జనం కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇవ్వచ్చు తప్ప 'ఫౌజీ', 'సలార్ 2' ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ ఇస్తే మాత్రం అది డ్రాగన్ మూవీకి సంబంధించి ఒక హైప్ని బిల్డ్ చేసుకోవడానికి ఇవ్వచ్చు ప్రశాంత్ నీల్ అనే డిస్కషన్ అయితే నడుస్తుంది. సో మీరు ఈ రెండిట్లో ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? 'ఫౌజీయా', 'సలార్ 2', 'స్పిరిట్'? కామెంట్ చేయండి.